మీడియాతో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. పెరుగుతా ఉన్నాయి, దిగుబడి పెరుగుతా ఉంది. ఎక్కడికక్కడ రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. అకాల వర్షాల వల్ల రైతులకు జరిగిన నష్టాన్ని కూడా త్వరగా అంచనా వేసి నివేదిక ఇవ్వాల్సిందే కూడా నిన్న కేబినెట్లో మంత్రులు సూచించడం జరిగింది. ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది జరగకూడదని అన్ని చర్యలు తీసుకుంటూ ముందుకు పోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు అడ్డగోలుగా విమర్శించినటువంటి టీఆర్ఎస్, అసలు రైతుల గోడే పట్టని బీజేపీ ఇవాళ కళ్ళాల పంటూ తిరుగుతూ నిజాయితీగా రైతుల పక్షపాతిగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలు పట్టించుకునే పరిస్థితి ఉండదు. దీంట్లో ఏదో మీరు లబ్ధి పొందుతామంటే అది అయ్యే పరిస్థితి లేదు. సో మీ ద్వారా నేను రాష్ట్ర ప్రజలకి ఇచ్చే మాట, కాంగ్రెస్ పార్టీ ఇటు రైతులకి అటు పేద ప్రజలకి వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ కట్టుబడి ఉన్నది. 8 లక్షల కోట్ల అప్పు మా నెత్తిన పెట్టిపోయినా కూడా సుదీర్ఘమైన కసరత్తో ఏది జారవిడ్చకుండా ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము. ఇలా ప్రాజెక్టుల పేరిట జరిగినటువంటి లూటీ అరికడుతూ దోషుల్ని శిక్షించాలని ఒక దృఢ సంకల్పంతో విచారణ జరిపి సిబిఐకి అప్పజెప్పిన పరిస్థితులు ప్రజలకు తెలుసు. 8 నెలలు గడిచినా ఒక్క అడుగు ముందుకు పడిన వైనం చూస్తే బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి లోపాయికారి ఒప్పందం ఇవాళ బట్ట బయలవుతా ఉంది. అందుకే మోడీ వస్తున్నటువంటి ఈవేళ బండి సంజయ్ గారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. 10 లోపు సిబిఐ దర్యాప్తు ప్రారంభిస్తారా లేదా? ఇది ప్రజలు కూడా అడుగుతున్న ప్రశ్న. దీనికి జవాబు చెప్పాల్సిన బాధ్యత బండి సంజయ్ గారి మీద ఉంది. బెంగాల్లో నేను నిన్న కూడా చెప్పాను, బెంగాల్ విషయంలో గతంలో ఎన్నికలకు ముందే చెప్పాను. బెంగాల్లో బీజేపీకి అనుకూల పరిస్థితి లేకుండే, ఒకవేళ బీజేపీ గెలిస్తే మాత్రం డెఫినెట్గా ఓటు చోరితో గెలుస్తారనే మాట చెప్పడం జరిగింది. మీకు తెలుసు, దాదాపు 91 లక్షల ఓట్లు అన్యాయంగా తీసేస్తే మమతా బెనర్జీ ప్రతిఘటిస్తే కేవలం 31 లక్ష ఓట్లు మాత్రమే మళ్ళీ జత చేశారు. తీసేసి జత చేశారంటే అర్థమైంది. తీసేసిన ఓట్లు మళ్ళీ జత చేశారంటే వాళ్ళు తప్పు చేసినట్టా కాదా? 63 లక్షల ఓటర్లకి అసలు అప్పీల్ చేసుకునే అవకాశమే రాలే. ఇవాళ గెలిచిన తేడా ఏంటి? బీజేపీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ మీద గెలిచినటువంటి తేడా 32 లక్షల ఓట్లతో, అంటే 91 లక్ష తీసేసి 63 లక్షలు మిగుల్చుకుంటే 63 లక్షల్లో 31 లక్ష తేడాతో ఓడిపోయింది. అంటే సీదా కనబడతా ఉంది ఇక్కడ ఓటు చోరీ జరిగింది, వీరు అక్రమంగా గెలిచారని. తెలంగాణలో కూడా అదే ప్రయత్నం చేయబోతారేమో. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నేను తెలంగాణ పౌరుల్ని కోరుతా ఉన్నా, ఎవరి ఓటు హక్కును వారు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా మన ఓటు పోయే ప్రమాదం ఉంది. ప్రజాస్వామ్యంలో ఓటుని కాలరాసే హక్కు ఎవరికి లేదు. కానీ వీళ్ళు కుంటి సాగలతో ఓటు తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాంటి ఆటలు తెలంగాణలో సాగవు. ఇప్పుడు ఇదివరకే
ఢిల్లీలో కలవడం జరిగింది, హోమ్ మినిస్టర్ని కూడా కలవడం జరిగింది, చెప్పడం జరిగింది. మా కర్తవ్యాన్ని మేము పరిపూర్ణంగా నిర్వహించాము. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా సిబిఐ దర్యాప్తు అడిగినప్పుడు ఎందుకు మీరు పూనుకోవట్లే? ఇలా మమతా బెనర్జీ మీద, మీరు కేజ్రీవాల్ మీద కేసులు పెట్టారు కదా, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద. మరి ఎందుకు కేసీఆర్ మీద మీరు ఎందుకు ముందుకు రావట్లే? ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది వీళ్ళకు లోపాయకార ఒప్పందం ఉంది. బీజేపీ ప్రభుత్వము ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ని కాపాడుతూ ఉంది. ఇది స్పష్టం. ఈ డొంక తిరుగుడు మాటలు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు ప్రజలను ఎదుర్కోవాలి కాబట్టి ఈ రకంగా వచ్చి మా మీద నెపాన్ని నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సిబిఐ వాళ్ళ ఆధీనంలో ఉంది. వాళ్ళు తెచ్చుకుంటే రేపే దర్యాప్తు ప్రారంభమవుతుంది. అందుకే ప్రధాని గారు వచ్చే ముందు దర్యాప్తు ప్రారంభించాల్సిందిగా కోరుతా ఉన్నాం. చేస్తాం. మా తదుపరి కార్యాచరణ కాంగ్రెస్ పిఎస్సీలో మాట్లాడుకొని నిర్ణయం తీసుకుంటాం. లేదు, ఇప్పుడు కొన్ని వాస్తవాలు మాట్లాడుకుంటే బెంగాల్లో మా పరిస్థితి కొంత వీక్గా ఉంది. బట్ లౌకికవాద శక్తులు బలపడాలని కోరుకున్నాము. మేము నిజమైన లౌకికవాద పార్టీ కాబట్టి లౌకికవాద శక్తులు బలపడాలి. ఈ మతవాదం దేశానికి మంచిది కాదు. సర్ పేరిట అది కాంగ్రెస్ ఓట్లైనా ఇంకొకరు ఓట్లైనా ఎస్ఐఆర్ పేరిట ఓట్ల దొంగలింపు అనేది